గుజరాత్లోని ఒక ఎడారి ప్రాంతంలో రోడ్లు, నీళ్లు, కరెంట్ లేని చోట ఆయిల్ రిఫైనరీ పెడతాను అన్నప్పుడు ధీరుభాయ్ అంబానీని అందరూ పిచ్చోడన్నారు. అది కూడా ఏదో చిన్న రిఫైనరీ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. అవును, ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ ప్రాజెక్ట్ అసాధ్యమని అనుకున్నాయి. కానీ ఈరోజు ఇండియాకు చెందిన పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జీ, కిరోసిన్ లాంటి ఎన్నో ఇండస్ట్రీలు ఆ రిఫైనరీ మీదే ఆధారపడుతున్నాయి. ఇండియాలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టు ఉన్నా కూడా దీని గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోరు. అసలు ఈ జామ్నగర్ రిఫైనరీని ఎందుకు కట్టారు, దీన్ని నిర్మించడం అసాధ్యమని ఎందుకు అనుకున్నారు అనేది ఆసక్తికరమైన విషయం. దీన్ని కట్టేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి, ఇది పూర్తయ్యాక ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది అనేది చూద్దాం పదండి. ఈరోజు మనం రిలయన్స్ను టెలికాం, రీటైల్, ఎనర్జీ, పెట్రోకెమికల్ రంగాల్లో ఒక పెద్ద జైంట్గా చూస్తున్నాం. కానీ 1960, 1970ల కాలంలో రిలయన్స్ ఒక టెక్స్టైల్ ట్రేడింగ్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్గా ఉండేది. అప్పట్లో ధీరుభాయ్ అంబానీ పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ అండ్ బిజినెస్ చేసేవారు. ఆయన బిజినెస్ ఫిలాసఫీ ఎంతో అద్భుతంగా ఉండేది. బిజినెస్లో మొత్తం వాల్యూ చైన్ను మనమే కంట్రోల్ చేయాలి అనేది ఆయన ఆలోచన. అంటే ఫ్యాబ్రిక్ తయారు చేస్తే దానికి కావాల్సిన పాలిస్టర్ యాన్ కూడా మనమే తయారు చేయాలి. పాలిస్టర్ యాన్ మనమే చేస్తే దానికి అవసరమైన రా మెటీరియల్ కూడా మనమే ప్రొడ్యూస్ చేయాలి. ఆ రా మెటీరియల్ పెట్రోకెమికల్స్ నుంచి వస్తే ఆ ప్లాంట్స్ కూడా మనమే స్వయంగా కట్టుకోవాలి. అంటే బిజినెస్లోని ప్రతి స్టేజ్, ప్రతి లేయర్ మన కంట్రోల్లో ఉండాలి. ఈ స్ట్రాటజీని బిజినెస్ లాంగ్వేజ్లో వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. ఇలా బిజినెస్లో వెనక్కి వెళుతూ ఎంటైర్ వాల్యూ చైన్ను కంట్రోల్ చేయడాన్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది. ముందు వాళ్ళు టెక్స్టైల్ బిజినెస్లో ఉన్నారు, ఆ తర్వాత పాలిస్టర్ బిజినెస్లోకి అడుగుపెట్టారు. ఆ పాలిస్టర్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత పెట్రోకెమికల్స్, ఇలా ఒక చైన్ని క్రియేట్ చేశారు. సరిగ్గా ఇక్కడే ధీరుభాయ్ అంబానీకి తన లైఫ్లో ఒక పెద్ద ఆపర్చునిటీ కనిపించింది. 1990లో ఇండియా ఎకనామీ లిబరైజ్ అవుతున్న సమయం అది. పెట్రోల్, డీజిల్ డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉంది. కానీ ఇండియా దగ్గర సరిపడా రిఫైనింగ్ కెపాసిటీ లేదు. అప్పట్లో మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ రిఫైన్డ్ ఫ్యూయల్ని కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇక్కడే అంబానీకి ఒక పెద్ద మార్కెట్ గ్యాప్ కనిపించింది. రిలయన్స్ ఒక పెద్ద రిఫైనరీ కడితే ఎంటైర్ వాల్యూ చైన్ కంట్రోల్ చేయొచ్చు అని ఆయన భావించారు. కానీ ఆయన ప్లాన్ ఒక సింపుల్ రిఫైనరీ కట్టడం కాదు, కడితే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రిఫైనరీ కట్టాలని డిసైడ్ అయ్యారు. మీ దగ్గర డబ్బులుంటే ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని కట్టడం చాలా సులువు అని పై కనిపించవచ్చు. కానీ అసలు ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. ధీరుభాయ్ తీసుకున్న ఈ నిర్ణయం రిలయన్స్ను గుజరాత్లోని ఒక బంజరు ఎడారిలో నిలబెట్టింది. అక్కడ కరెంట్ లేదు, రోడ్లు లేవు, కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. ఎటు చూసినా ఉప్పు ఎడారి, బంజరు భూమి మాత్రమే కనిపించేవి. ఆ ప్రాంతం పేరే గుజరాత్లోని జామ్నగర్. ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కట్టబోయే ఆ ఊరి పేరు మోతీ ఖవాడి. అసలు ఆ లొకేషన్ ఎందుకు ఎంచుకున్నారు అనేదానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. జామ్నగర్ గుజరాత్ కోస్టల్ ఏరియాలో ఉంటుంది. దీనివల్ల అరేబియన్ సీ నుంచి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. వేరే దేశాల నుంచి వచ్చే పెద్ద పెద్ద షిప్స్ ద్వారా క్రూడ్ ఆయిల్ను డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ జనాభా తక్కువగా ఉండడం వల్ల భూమి చాలా చౌకగా దొరుకుతుంది. తమకు కావాల్సినట్లుగా ఆ ప్రాంతాన్ని మార్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. ప్రాపర్ రోడ్లు, కరెంటు, మంచినీళ్లు లాంటివి ఏవీ లేవు. అక్కడ ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన వదిలేయమని రిలయన్స్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ ధీరుభాయ్ని హెచ్చరించింది. ఫ్యాక్టరీ పెట్టడానికి ఆ ప్రాంతం ఏమాత్రం అనువుగా లేదని వాళ్ళు చెప్పారు. మెషినరీ అక్కడికి తీసుకురావడం, ఎడారిలో వేలాది మంది వర్కర్స్ను మెయింటైన్ చేయడం కష్టమని చెప్పింది. కానీ ధీరుభాయ్ ఆ మాటలు నమ్మలేదు. రిలయన్స్ రిఫైనరీ కడితే జామ్నగర్లోనే కడుతుందని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఇతరులకు కనిపించని ఎన్నో అవకాశాలు ఆయనకు అక్కడ కనిపించాయి. చౌకగా దొరికే భూమి, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్, డైరెక్ట్గా వచ్చే కోస్టల్ యాక్సెస్ ఆయనకు ప్లస్ పాయింట్స్ అనిపించాయి. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం అక్కడ అన్లిమిటెడ్ స్పేస్ కూడా ఉంది. చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడే పెద్ద పెద్ద బిజినెస్ సామ్రాజ్యాలు ఏర్పడతాయి. రిలయన్స్ కేవలం నార్మల్ రిఫైనరీ కాకుండా గ్లోబల్ స్కేల్ రిఫైనరీ కడదామని ప్రకటించింది. ఇక్కడి నుంచే ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మించే అసలు ఛాలెంజ్ మొదలైంది. ఈ రిఫైనరీ కేవలం ప్రపంచంలోనే అతిపెద్దది కాకూడదు, అత్యంత కాంప్లెక్స్ అలాగే ఫ్లెక్సిబుల్ రిఫైనరీ కావాలని ధీరుభాయ్ కల. అంటే ఎలాంటి క్రూడ్ ఆయిల్నైనా రిఫైన్ చేసి హై వాల్యూ ప్రోడక్ట్ తయారు చేయగలగాలి. అత్యంత చెత్త క్వాలిటీ క్రూడ్ ఆయిల్ను కూడా ఇక్కడ ప్రాసెస్ చెయ్యాలి. 1996లో మోతీ ఖవాడిలోని దాదాపు 5,000 ఎకరాల బంజరు భూమిలో ఈ రిఫైనరీ కన్స్ట్రక్షన్ మొదలైంది. వేలాది మంది వర్కర్లు, వందలాది ఇంటర్నేషనల్ ఇంజనీర్స్, పెద్ద పెద్ద మిషనరీలతో ఆ ఎడారి వాతావరణంలో పని మొదలైంది. అయితే 1998 జూన్ నెలలో మోతీ ఖవాడి ప్రాంతంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫాను వల్ల దాదాపుగా 60 మంది వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. రిలయన్స్ వాళ్ళు కట్టిన తాత్కాలిక ఇళ్లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి.
కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఎక్విప్మెంట్స్ కూడా పాడయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ప్రాజెక్ట్ ఆపేస్తారు. కానీ రిలయన్స్ టీం మాత్రం వెనక్కి తగ్గలేదు. ధీరుభాయ్ అంబానీ ఆ పనిని మళ్లీ అదే స్పీడ్తో మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ కొంచెం డిలే అయినా కూడా కేవలం 33 నెలల్లోనే ఆయిల్ రిఫైనరీ పూర్తిగా రెడీ అయిపోయింది. ఆసియాలోని మిగతా రిఫైనరీలతో పోలిస్తే దీని క్యాపిటల్ కాస్ట్ పర్ టన్ దాదాపుగా 40% తక్కువగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రిలయన్స్ ఈ ప్రాజెక్టును వేగంగా కట్టడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎఫిషియెంట్గా పూర్తి చేసి ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 1999 డిసెంబర్ 28న రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ అఫీషియల్గా ప్రారంభమైంది. ఆ ఒక్క క్షణంలో ఇండియా రిఫైనింగ్ కెపాసిటీ ఒకేసారి 25% పెరిగింది. ఈ సింగిల్ ప్రాజెక్ట్ వల్ల రిలయన్స్ ప్రపంచానికి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టింది. జామ్నగర్ రిఫైనరీ స్థాయి ఏంటో ఇక్కడున్న కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏకంగా 14,000 కిలోమీటర్ల పొడవైన కేబుల్స్ వాడారు. ఇది మన దేశ కోస్టల్ లైన్ కంటే దాదాపు రెట్టింపు పొడవు ఉంటుంది. ముంబై నుంచి కోల్కతాకు ఎంత దూరమో దానికి 2 రెట్లు అంటే 5,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు. అంటే 60 ఈఫిల్ టవర్లను కట్టగలిగేంత, అంటే 1,00,000 మెట్రిక్ టన్నుల స్ట్రక్చర్ను ఈ స్టీల్ ప్రాజెక్ట్ తనలో దాచుకుంది. సైట్ అవసరం కోసం 170 కిలోమీటర్ల పొడవైన రోడ్లు వేశారు. ఎన్నో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ కట్టగలిగేంత 1.7 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఇక్కడ వాడారు. 55 సబ్ స్టేషన్స్, 33 బ్లాస్ట్ ప్రూఫ్ బిల్డింగ్స్, అలాగే కుతుబ్ మినార్ కంటే 2 రెట్లు ఎత్తు ఉండే 43 చిమ్నీలు ఇక్కడ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ సమయంలో 75,000 ఫ్యామిలీల కోసం ఇళ్లు కట్టారు. కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ కోసం ఆ రోజుల్లోనే ఇండియాలోకెల్లా అతిపెద్ద మోస్ట్ మోడర్న్ ఐటీ నెట్వర్క్ ఇక్కడే సెటప్ చేశారు. ఈ రిఫైనరీ రాకముందు ఇండియాను ఒక ఫ్యూయల్ డెఫిషిట్ నేషన్గా చూసేవారు. కానీ ఈ ప్రాజెక్ట్ తర్వాత రిలయన్స్ ఒక్కటే ఇండియాకు చెందిన 25% ఆయిల్ రిఫైనర్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. జామ్నగర్ రిఫైనరీ స్టార్ట్ అయినప్పుడు దాని కెపాసిటీ రోజుకు 5,600 బ్యారెల్స్. ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదంటే దీనివల్ల ఇండియాలో ఫ్యూయల్ స్టోరేజ్ సమస్య దాదాపుగా వెంటనే తీరిపోయింది. ఒకప్పుడు రిఫైన్డ్ ఫ్యూయల్ను సైతం ఇంపోర్ట్ చేసుకునే స్థాయి నుంచి సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. పెట్రోల్ను ఇప్పుడు మనం ఎగుమతి చేస్తున్నాం రిఫైన్ చేసి. యూరప్, యునైటెడ్ స్టేట్స్, ఆసియా లాంటి గ్లోబల్ మార్కెట్కు జామ్నగర్ రిఫైనరీ ఫ్యూయల్ సప్లై చేస్తోంది. ఈ రిఫైనరీ కేవలం రిలయన్స్ను మాత్రమే కాదు, ఇండియా ఎనర్జీ ఎకనామీని కూడా పూర్తిగా మార్చింది. రిఫైనింగ్ ఇంకా పెట్రోకెమికల్స్ రిలయన్స్కు కోర్ ప్రాఫిట్ ఇంజన్లా మారిపోయాయి. ఆ క్యాష్ ఫ్లో వల్లే ముఖేష్ అంబానీ ఈరోజు ఏ బిజినెస్లో అడుగు పెట్టాలన్నా డబ్బు గురించి ఆలోచించారు. రిటైల్ ఎక్స్పాన్షన్, జియో టెలికాం రెవల్యూషన్, హాట్స్టార్ను కొనడం ఇలాంటి చాలా దీనివల్లే సాధ్యమైంది. ఇక 2002 జూలై 6న ధీరుభాయ్ అంబానీ తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ లీడర్షిప్ ఆయన పెద్ద కొడుకైన ముఖేష్ అంబానీ చేతికి వెళ్ళింది. జామ్నగర్ రిఫైనరీ సాధించిన మొదటి సక్సెస్ తర్వాత దాదాపుగా 10 ఏళ్లకు రిలయన్స్ మరో చరిత్రను రిపీట్ చేసింది. ఈసారి పాత ఫెసిలిటీ కంటే ఇంకా పెద్ద రిఫైనరీ కట్టాలని నిర్ణయించుకున్నారు. 2008లో జామ్నగర్లోనే రిలయన్స్ 2వ రిఫైనరీని నిర్మించింది. ఇది మొదటి దానికంటే చాలా పవర్ఫుల్. దీని కెపాసిటీ రోజుకు 5,80,000 బ్యారెళ్లు. కానీ ఈసారి వాళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉంది. దీన్ని ప్రైవేట్గా ఎక్స్పోర్ట్ కోసమే డిజైన్ చేశారు. అందుకే దీన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే సెజ్ లోపల కట్టారు. దీనివల్ల వాళ్లకు ట్యాక్స్ అడ్వాంటేజ్, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్, అలాగే రెగ్యులర్గా బెనిఫిట్స్ దొరుకుతూ ఉంటాయి. దీని రిజల్టే జామ్నగర్ కాంప్లెక్స్ ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్ లొకేషన్ రిఫైనరీగా మారిన దీని కంబైన్డ్ కెపాసిటీ రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్. తర్వాత అప్గ్రేడ్స్ ద్వారా ఇది 1.4 మిలియన్ బ్యారెల్స్కు చేరుకుంది. అయితే జామ్నగర్ రియల్ పవర్ దాని సైజులో లేదు. ఈ రిఫైనరీకి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ దాని కాంప్లెక్సిటీ. రిఫైనరీ కాంప్లెక్సిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జామ్నగర్ రిఫైనరీ సీక్రెట్ వెపన్ అదే కదా. రిఫైనరీ కాంప్లెక్సిటీని కొలవడానికి నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ లేదా NCI అనే టర్మ్ వాడతారు. ఒక రిఫైనరీ ఎంత అడ్వాన్స్డ్ లేదా ఫ్లెక్సిబుల్ అనేది ఈ NCI ద్వారా తెలుస్తుంది. ఇది కొంచెం అర్థం కాకపోయినా సింపుల్గా చెప్పుకుందాం. రిఫైనరీలు చాలా సింపుల్గా ఉండొచ్చు లేదా ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్గా కూడా ఉండొచ్చు. సాధారణంగా ఒక నార్మల్ రిఫైనరీ NCI స్కోర్ 10 దగ్గర ఉంటుంది. కానీ జామ్నగర్ రిఫైనరీ NCI స్కోర్ 21.1. ఇది ప్రపంచంలో హైయెస్ట్ కాంప్లెక్సిటీ రిఫైనరీలో ఒకటి. దీని అర్థం ఏంటంటే జామ్నగర్ రిఫైనరీ ఎంతో కష్టమైన క్రూడ్ ఆయిల్ను కూడా సులభంగా ప్రాసెస్ చేయగలదని. హెవీ క్రూడ్, సోర్ క్రూడ్ ఇలాంటి క్వాలిటీ తక్కువ ఉన్న వాటిని కూడా ప్యూరిఫై చేసి హై క్వాలిటీని బయటకు తెస్తుంది. అంటే రిలయన్స్ అత్యంత చౌకగా క్రూడ్ కొని దాన్ని హై వాల్యూ ప్రోడక్ట్గా మారుస్తుందన్నమాట. ఇక ఈ రోజుల్లో ఎనర్జీ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఫ్యూచర్లో పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గొచ్చు. రిలయన్స్ ఈ ట్రెండ్ను చాలా త్వరగా అర్థం చేసుకుంది. అందుకే ముందే యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ కొత్త టార్గెట్ O2C అంటే ఆయిల్ టు కెమికల్స్ హబ్.
అంటే క్రూడ్ ఆయిల్లో ఎక్కువ భాగాన్ని ఫ్యూయల్ లాగా కాకుండా కెమికల్స్గా కన్వర్ట్ చేయడం. ఆ కెమికల్స్ ఏంటంటే ఒలేఫిన్స్, ఆరోమాటిక్స్, అడ్వాన్స్డ్ పెట్రోకెమికల్ మెటీరియల్స్. క్రూడ్ ఆయిల్లో దాదాపుగా 70% కెమికల్స్గా మార్చాలన్నది వాళ్ళ టార్గెట్. ఫ్యూచర్లో ఎనర్జీ ట్రాన్సిషన్ జరిగిన కెమికల్స్కు ఎప్పుడూ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఈ స్ట్రాటజీ జామ్నగర్ రిఫైనరీని ఫ్యూచర్ ప్రాఫిట్గా మారుస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ వల్లే రిలయన్స్కు ఎంతో పవర్ఫుల్గా అడ్వాంటేజ్ దొరికింది. ఈరోజు జామ్నగర్ రిఫైనరీ రిలయన్స్ దగ్గర ఉన్న సింగిల్ అతిపెద్ద అసెట్. కేవలం ఈ ఒక్క రిఫైనరీ వల్లే ఈరోజు ఇండియాలో దాదాపుగా 25% నుంచి 30% క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ జరుగుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.